కృష్ణ కర్ణాటకకు పోయాడు, బీజేపీకి సపోర్ట్ చేయమన్నాడు. తెలంగాణ ఎన్నికల్లో తిరిగిండు, బీజేపీకి ఓట్లు వేయమన్నాడు. ఇప్పుడు మళ్ళా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయమంటున్నాడు. ఇది ఒక సామాజిక ఉద్యమకారునిగా దళితవాదాన్ని వినిపించే వ్యక్తిగా, ఇంకా నేను నమ్ముతున్నాను, నేను దళితవాదాన్ని వినిపించే వ్యక్తిగా నీ నినాదము నీ విధానము సరైనది కాదు అనేది నా అభిప్రాయం. కృష్ణ, దయచేసి ఆలోచించుకో. నా మీద నువ్వు ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా ఇబ్బంది ఏం లేదు, కానీ దళిత సమాజానికే నష్టం జరిగే నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటున్నావు. రాబోయే రోజులలో దళిత సమాజం నిన్ను క్షమించదు, ఆ విషయాన్ని మర్చిపో. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, ప్రత్యేకంగా మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు కూడా మీ ఆశీర్వాదంతో ఒక చిన్న కుటుంబంలో, ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చాను. రాజకీయాలు ఇంకెన్ని రోజులు చేసినా బహుశా నేను అనుకుంటున్నాను ఇది నా చివరి ఎన్నిక అని, చేయాలనే ఆలోచన కూడా లేదు. ఇంకెన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నా నిజాయితీగానే ఉంటాను తప్ప తప్పు పని మాత్రం చేయాలి. కొంతమంది నాకు గర్వం ఎక్కువ అనుకుంటారు, అది నాకున్న గర్వం కాదు. దళితుడినైనా ఆత్మాభిమానంతో బ్రతకాలి, ఆత్మగౌరవంతో బ్రతకాలి అనేది నా ఆలోచన. తప్పు చేయనప్పుడు ఎవరికి తలవంచవలసిన అవసరం లేదు అనేది నా ఆలోచన. అది మీకు గర్వంగా కనిపించవచ్చు, ఆహా అదనా వీడేంది ఇట్లా మాట్లాడుతాడు అనుకోవచ్చు. అంటే అది మీ అహంకారపూరితమైన ఆలోచన. కానీ నేను మాత్రము రాజకీయాల్లో నీతిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను. మా అమ్మాయిని కూడా అదే రకంగా పెంచాను. రేపు ఆమె రాజకీయాల్లో కూడా అంతే నీతి నిజాయితీగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. నిన్ను మనసుతో నన్ను ఆశీర్వదించినట్టుగానే డాక్టర్ కడియం కావ్య గారిని కూడా మీరు ఆశీర్వదించి సహకరించాలని, ఆమె గెలుపుకు మీ తోడ్పాటు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, జిల్లాలో ఉన్న మంత్రులకు, గౌరవ శాసనసభ్యులకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు నన్ను సాదరపూర్వకంగా ఆహ్వానించినందుకు స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను.